కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరు వైసీపీ శ్రేణులు జగన్ 2.0 యాప్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ పార్టీకి చెందిన వార్తలను అణచివేసేందుకు కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సూపర్ యాప్ వైసీపీకి సోషల్ యాక్టివ్గా పనిచేస్తోందని అంబటి తెలిపారు. సూపర్ యాప్ 2.0 జగన్ సూపర్ యాప్ని దయచేసి అందరూ డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మేము ప్రారంభించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏమిటంటే, ఇవాళ రాష్ట్రంలో రెగ్యులర్ మీడియా మీ అందరికీ తెలుసు. ఆ ఛానల్స్ పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ఛానల్స్, మెజారిటీ ఆఫ్ పేపర్స్, ప్రింట్ మీడియా చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లో ఉంది. మనం ఏదైనా జెన్యూన్ విషయాలు ఉంటే కొన్ని పత్రికలు అసలు వేయరు. సుమారుగా 75% ఆఫ్ మీడియా, ఈదర్ ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు వ్యతిరేకంగా వచ్చే వార్తలు వేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్తలు కూడా వేయరు. మీరు చూస్తున్నారు కదా పేపర్లన్నీ కూడా. ఏమనుంటే మనం వార్త చూసుకోవాలంటే సాక్షి తప్ప మరొకటి లేదు. మొన్న మీరు చూశారు కదా, లాకప్ డెత్ జరిగితే విజయవాడ నడిబొడ్డులో ఆ లాకప్ డెత్కి సంబంధించినటువంటి వార్తల్ని తొక్కేశారు. ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వార్తల్ని కానీ, కొన్ని వాస్తవాలను కానీ బయటకు తీసుకురాకోకుండా రెగ్యులర్ మీడియాలో ఫుల్